సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నమస్కారం. ఈరోజు నందికొట్కూరులో వేంపెంట గ్రామానికి రావడం జరిగింది. వేంపెంట గ్రామమే కాదు, ఇతర గ్రామాలు కూడా ఈ ఆత్మకూరు బెల్ట్లో ఎక్కువ శాతం వర్షాకాలం మొదలైంది అంటే కొంచెం డిసెంట్రీ అతిసార వ్యాధి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మోషన్స్ అయ్యి జ్వరము ఇలాంటివి కనిపిస్తాయి. ఇది చాలా కంటేజియస్ డిసీజ్ అన్నమాట. ఇది ఏంటంటే వర్షాకాలంలో మనము జాగ్రత్తగా ఉండకపోతే ఊరికి ప్రమాదం. ఇక్కడ ఏం జరిగిందంటే వర్షం పడినందుకు వాటర్ ఏదైతే ఉందో, నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి స్టాగ్నెంట్ అయిపోయి డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ కి కనెక్షన్ వచ్చేసి ఆ నీళ్లు తాగడం వల్ల ఇలా జరిగిందనమాట. సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒక్కటే కాదు, ఈ కాలంలో డెంగ్యూ మలేరియా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ డెంగ్యూ మలేరియా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే వర్షాకాలంలో మళ్ళీ సేమ్ ఈ స్టాగ్నెంట్ వాటర్ నీళ్ళు ఏవైతే ఉంటాయో దాంట్లో దోమలు ఉండడము, గుడ్లు పెట్టడము, దాంట్లో ఈ దోమలు రావడం అనేది తెలుస్తుంది. ముందే మనం అందరం పసిగట్టి అందరూ కూడా ఈ స్టాగ్నెంట్ వాటర్ నిలువ నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని అధికారులకు చెప్పి ఇక్కడ నిల్వ నీళ్లు ఉన్నాయి మాకు తీసేయండి, లేదంటే ఏదో ఒకటి చెయ్యండి, దాంట్లో ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి, దాంట్లో అది ఏదన్నా వెయ్యండి అనేది మటుకు చెప్పాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు దీనికి నేను ఒకటే చెప్పేది, అందరూ జాగ్రత్తగా ఉండాలా. నీళ్లు తాగేటప్పుడు మంచి నీళ్లు తాగాలి, మినరల్ వాటర్. ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి మంచినీళ్ళు మినరల్ వాటర్ ప్లాంట్స్ నుంచి పట్టుకొని వచ్చి మినరల్ వాటర్ తాగడము, లేదంటే డెంగ్యూ మలేరియా నుంచి కాపాడుకోవడం కోసము మస్కిటో నెట్స్ ఏవైతే ఉన్నాయో దోంతర్లు అవి పెట్టుకోవడము, లేదంటే మస్కిటో ఇవి ఉంటాయి కదా మన కాయిల్స్, మస్కిటో కాయిల్స్ పెట్టుకోవడము, ఇలాంటివి అందరూ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వర్షాకాలంలోనే ఈ డెంగ్యూ మలేరియా లేదంటే ఇట్లా వేదులు డిసెంట్రీ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తమయ్యి, అధికారులే కాదు మనలో ప్రజలు కూడా అప్రమత్తమయ్యి మీరు క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. అట్లాగే ఎక్కడైనా ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినాయంటే వెంటనే అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఆర్డీఓ గారికి, ఇక్కడ మెడికల్ అథారిటీస్ ఉంటారు, లేదంటే మీ సర్పంచ్లకు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే ఖచ్చితంగా కాంపెన్సేషన్ అయితే ఇస్తాము. నేను అక్కడ ఇంటికి కూడా విజిట్ చేస్తున్నాను. అట్లాగే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో, మొట్టమొదటిసారిగా పెన్షన్ అంటేనే ఏంటో తెలియదు, అది ఎన్టీ రామారావు గారు ముందుకు తీసుకొచ్చారు. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ని పెంచి, ఎక్కడైనా విన్నారా అండి, పెన్షన్ ఎప్పుడైనా డిలే ఉంటుంది కానీ ఒక్క రోజు కూడా డిలే ఉండకూడదు అని చెప్పి, మళ్ళీ ఆదివారం వస్తుందని చెప్పి ఎక్కడా డిలే ఉండకూడదు, నా ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒక్క రోజు ముందే పెన్షన్లు ఇవ్వడము నాకు తెలిసి ఈ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రజల పైన ఉన్న ప్రేమ. కాబట్టి అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి కరెక్ట్గా అందరికీ కూడా ఒక్క రోజులో సాయంత్రం లోపల ప్రతి ఒక్కరికి 100% పెన్షన్లు ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప కార్యక్రమం. మేము అందరం కూడా ఆ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ధన్యవాదాలు. తుఫాను నంద్యాల జిల్లాకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దానికి అధికారులతో ఈరోజు సీఎం గారు కూడా చెప్పారు, దాన్ని మాకు కాల్ చేశారు, అన్ని చెప్పారు. ప్రస్తుతానికైతే స్టేబుల్ గా ఉంది, కానీ ప్రతి ఒక్కరు అధికారులు అలర్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఇక్కడే కాన్స్టిట్యున్సీలోనే ఉండమన్నారు. ఖచ్చితంగా ఇటువంటివి ఏదన్నా ఇష్యూ వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాము. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిజాస్టర్ ఇన్ నంద్యాల. మనం చూస్తూనే ఉన్నాము, 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగాయి అనేవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆడవారికి న్యాయం జరగలేదు, ఆడవారికి అసలు ఇంపార్టెన్సే లేదు. మనము ఈరోజు చెప్పారు, ఏది బయటకు వచ్చింది, ఈ సీక్రెట్ కెమెరాలకు అన్నిటికీ కారణము ఎవరు, ఆయన ఊరిగా మొత్తుకుంటుంటాడు చూడు, నాని వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అని తెలుస్తుంది. మరి సిగ్గుందా వీళ్ళకు? ఒక
ఉమెన్స్ కాలేజ్లో బాత్రూమ్లలో వీడియోలు పెట్టి ఆ వీడియోలను అమ్ముకుంటున్నారు అంటే వీళ్ళు ఎట్లా దిగజారిపోయారు? మొన్న ఒక నా సినిమా యాక్ట్రెస్ ఆమె మాట్లాడుతుంటే అసలు ఎవ్వరు కూడా ఆ పరిస్థితి రాకూడదు ఆడవారికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మర్యాద మహిళలకు. ఎందుకంటే అంటే మనం అనుకోవడానికి లేదు, ఆయన సొంత ఇంట్లో మహిళలకే మర్యాద ఇవ్వనోడు మరి వాళ్ళ యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళు అలానే బిహేవ్ చేశారు. ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది ఇప్పుడు. మరి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీవ్రంగా ఉంటుంది. మన హోంమంత్రి గారు కూడా ఒక మహిళ, అనితమ్మ ఊరుకోరు, ఇలాంటివి ఖచ్చితంగా వీళ్ళ భర్త పడతారు. అది ఇన్వెస్టిగేషన్ లో బయట పడుతుంది. ఇంకొక వెయిట్ చేయండి, ఒక 1-2 రోజులు అన్ని బయటకు వస్తాయి, ఎవరు ఏంటి అనేది బయటకు వస్తాయి. అన్న దర్యాప్తు అయితే చేస్తున్నారు, ఫస్ట్ నుండి చేస్తున్నారు. మధ్యలో పోలీసు వాళ్ళు మారారు కాబట్టి మళ్ళీ మొదలు పెట్టాము. మేము ఎక్కడా కూడా దీనికి ఆపేది లేదు, ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంది. మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఎవరైతే కారణమో వాళ్ళని వెంటనే పట్టుకున్నారు. పోలీసులు అంత బాగా చేశారు కాబట్టే వీళ్ళని పట్టుకోగలిగారు. వీళ్ళందరూ కూడా అప్రమత్తమై, ఊర్లలో అప్రమత్తమై అందరూ కూడా ఈ పాప ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తున్నారు. ఎందుకు దాన్ని చూస్తే ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఇంటి పక్కన ఉన్న వాళ్ళే ఆ పాప బాలిక వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు కూడా ఆర్థికంగా హెల్ప్ చేశారు అంటే ఆలోచన చేయండి. కాబట్టి ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ఆగలేదు, ఇది జరుగుతుంది. దొరికినంత వరకు ఎవరైతే దీనికి కారణమో అన్ని కూడా బయటకు వస్తాయి.